మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఆయన మాస్ లీడర్, టీడీపీ నాయకుడు. ఆయన ఎవరో కాదు, నాగరాజ్ యాదవ్. పార్టీ పరంగా మీకు బాధ్యత వచ్చింది, అలాగే ప్రభుత్వ పరంగా ఎలాంటి బాధ్యత రాలేదు. పార్టీ పరంగా బాధ్యత వచ్చినందుకు ఆనందంగా ఉందా, లేక ప్రభుత్వంలో ఎలాంటి పదవి రాలేదని బాధగా ఉంది సార్? పార్టీ పరంగా గతంలో మీరు అంటే జిల్లా అధ్యక్ష పదవికి కూడా పోటీ పడారు సార్. అయితే సామాజిక సమీకరణాల పరంగా మీకు ఎంపీ కూడా ట్రై చేస్తున్నారని చెప్పేసి బలంగా సమాచారం కూడా వచ్చింది. అసలు ఏ కారణం చేత వీటన్నిటిని మీరు మిస్ అయ్యారు? అంటే ఈ కర్నూలు పార్లమెంట్లో అయితేనే ఉమ్మడి కర్నూలు జిల్లాలో అంటే మీ సామాజిక వర్గానికి ఎలాంటి పదవులు రాలేవు సార్. దీన్ని ఎలా చూస్తారు మీరు? మేము కూడా అదే అడుగుతున్నాము. కానీ రాష్ట్రం మొత్తం ఒక వేడి ఉంది. టీడీపీలో ఉన్న వ్యక్తులందరూ వైసీపీలోకి వచ్చి జాయిన్ అయ్యారు. కానీ మీరు ఇండైరెక్ట్ గా వైసీపీ నుండి టీడీపీలోకి చేరారు సార్. అసలు ఎందుకు ఆ థాట్ వచ్చింది మీ గతంలో? నియోజకవర్గంలో ఉన్నటువంటి ఒక ఎమ్మెల్యే, ఎవరు సార్ ఎమ్మెల్యే? హఫీజ్ ఖాన్ అనేటువంటి ఎమ్మెల్యే. సార్ మీరు అన్నారు అంటే ఏంటి, గతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే పోస్టులను అమ్ముకున్నారు, పదవులను అమ్ముకున్నారు అని చెప్పి మీరు కూడా అంటున్నారు. మీరు ఒక వ్యాపారవేత్త అని చెప్పి మీరు ఎందుకు కొనుగోలు చేయలేకపోయారంటారు? అంటే మిమ్మల్ని బయటికి పంపించాలి అనే ఉద్దేశం ఆయనకి ఎందుకు వచ్చింది, ఆయనకి ఎందుకు ఉంది అంటారు? ఈ మూమెంట్లో సార్ టీజీ భరత్ గారు ఒకనొక సందర్భంలో మొన్ననే అనుకుంటా సార్ వార్నింగ్ ఇచ్చారు. నా నియోజకవర్గంలో రాజకీయంగా వేలు పెడుతున్నారు, నేను రాజకీయం చేస్తే తట్టుకోలేరని చెప్పేసి ఒక వార్నింగ్ ఇచ్చారు. అంటే మంత్రి స్థాయి నన్ను రాజకీయాలు చేసి నన్ను గెలకాలనుకుంటే నా స్ట్రాటజీ ముందు ఎవడు పనికిరాడండి. అంటే ఈ వార్నింగ్ ఎవరికి అంటారు, దీని అంతటి కారణం ఏంటంటారు? అంటే హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మిమ్మల్ని. ఆయన మాస్ లీడర్, టీడీపీ నాయకుడు. ఆయన ఎవరో కాదు, నాగరాజ్ యాదవ్. ప్రస్తుతం మనతో ఉన్నారు. సార్ని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే, వెల్కమ్ సార్, వెల్కమ్ అవర్ సుమన్ టీవీ. థ్యాంక్ యూ సార్ చెప్పండి, పార్టీ పరంగా మీకు బాధ్యత వచ్చింది, అలాగే ప్రభుత్వ పరంగా ఎలాంటి బాధ్యత రాలేదు. పార్టీ పరంగా బాధ్యత వచ్చినందుకు ఆనందంగా ఉందా, లేక ప్రభుత్వంలో ఎలాంటి పదవి రాలేదని బాధగా ఉంది సార్? పార్టీ పరంగా నాకు చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, మా మంత్రి భరత్ గారి సపోర్ట్తో జనరల్ సెక్రటరీ రావడం అనేది చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే పార్టీకి పని చేయాలి. ఫస్ట్ పార్టీకి పని చేసిన తర్వాత మనం చేసే పనిని బట్టి అధిష్టానం మనకు అవకాశాలు ఇస్తాయి ప్రభుత్వంలో. అది కరెక్ట్ విధానం అని చెప్పి నమ్మేటువంటి వాడిని నేను. అంటే గతంలో మీరు అంటే జిల్లా అధ్యక్ష పదవికి కూడా పోటీ పడారు సార్. అయితే సామాజిక సమీకరణాల పరంగా మీకు ఎంపీ కూడా ట్రై చేస్తున్నారని చెప్పేసి బలంగా సమాచారం కూడా వచ్చింది. అసలు ఏ కారణం చేత వీటన్నిటిని మీరు మిస్ అయ్యారంట సార్? అంటే మా పార్టీలో చంద్రబాబు నాయుడు గారు అన్ని వర్గాలకు న్యాయం చేయాలన్న ఉద్దేశంతో ఈ సమీకరణలు అన్నీ కూడా చూస్తాడు. దాంట్లో భాగంగానే ఆ రోజు మా మిత్రుడైనటువంటి ఎంపీ నాగరాజు గారికి ఎంపీ పదవి ఇవ్వడం జరిగింది. అట్లాగే జిల్లా అధ్యక్షుడి రేసులో కూడా నేను రావటం జరిగింది. అంటే మా సామాజిక వర్గం నుంచి బీసీకి ఇస్తే మనకి ఇవ్వాలని చెప్పేసి అన్నీ సమకూరిన తర్వాత అధిష్టాన నిర్ణయం మహిళలకు ఇవ్వాలని చెప్పేసి పర్సెంటేజ్ ప్రకారం ఇస్తే బాగుంటుంది, అందరికీ మగ పురుషులకు ఇవ్వటం అనేది సమంజసం కాదు, మహిళలకు కూడా రిజర్వేషన్ అంటే మహిళలకు ప్రాధాన్యత కల్పించాలన్న ఉద్దేశంతో అప్పుడు తీసుకున్నప్పుడు మన కర్నూలు కానీ నంద్యాల కానీ ఇద్దరు మహిళా నాయకురాళ్ళకి ఇవ్వటం జరిగింది. అది పార్టీలో మంచి విధానం అని చెప్పేసి నేను నమ్ముతున్నాను. అంటే మహిళా నాయకురాలనే నినాదంతో ఇచ్చారా, లేకపోతే ఇక్కడ ఈ జిల్లా అధ్యక్షుడికి కొన్ని గ్రూపులుగా డివైడ్ అయ్యి ఆ పోటీనే ఉండింది, ఈ కారణం చేతనే ఇచ్చారనే ఆరోపణలు ఉన్నాయి సార్? లేదు అంటే అందరూ కూడా ఎవరి వర్గానికి వాళ్ళు రావాలని అడిగిందైతే వాస్తవం, కానీ గ్రూపులు ఏమి లేవు, పార్టీలో సమస్యలు లేవు. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి మా జిల్లాలోనే కాదు రాష్ట్రంలో కూడా అందరూ కట్టుబడి ఉంటారు. ఆ సమీకరణలో భాగంగానే కృష్ణమ్మ గారికి అధ్యక్ష పదవి, నాకు జనరల్ సెక్రటరీగా పదవి రావడం జరిగింది. ఇద్దరం కూడా కలిసి రేపు జరగబోయే ఎన్నికలు అంటే స్థానిక సంస్థలు మా పైన చాలా బరువు పెట్టినటువంటి సందర్భం ఇది. ఎందుకంటే 1.5 year అయింది ప్రభుత్వం వచ్చి. ఎన్నికల టైంలో అంతకుముందు వేరే వాళ్లకు ఎన్నికల ముందు ఉన్నటువంటి బాడీ ఉన్నింది. ఎన్నికల టైంలో అంటే 3 నెలలు 2 నెలలకే జరిగే ఎన్నికల టైంలో మా ఇద్దరికి ఇవ్వటం అనేది మా మీద చాలా భారం ఉంది. ఖచ్చితంగా మాకు నమ్మకం ఉంది, 2 బలమైన సామాజిక వర్గాలకు చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క పదవులు అప్పచెప్పడం జరిగింది. కాబట్టి ఈ జిల్లాలో ఎస్పెషల్లీ బీసీలు అనాదిగా కూడా బీసీలు ఎక్కువ మంది, అంటే దాదాపు 85% మంది బీసీలు ఉన్నటువంటి జిల్లా ఇది. కార్పొరేషన్లు కానీ, మున్సిపాలిటీలు కానీ, జిల్లా పరిషత్తులు కానీ ఖచ్చితంగా 100కి 90-95% మేము గెలిపించి ఈ రాష్ట్ర ప్రభుత్వం తరపున చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, జిల్లా తరపున మా యొక్క మంత్రి టీజీ భరత్ గారికి
మేము ఖచ్చితంగా వారికి కానుకగా ఇస్తామని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. సార్ మీరు అన్నారు బలమైన సామాజిక వర్గం, రెండు సామాజిక వర్గం అంటే మీరు కూడా యాదవ్ సామాజిక వర్గం అంటే రాయలసీమలో కూడా బలంగా ఉన్నారు ఈ పాపులేషన్ సంబంధించి. ఏ పార్టీ అయినా సామాజిక సమీకరణాల ఆధారంగానే టికెట్లు ఇస్తాయి. కానీ ఈ కర్నూలు పార్లమెంట్లో అయితేనే ఉమ్మడి కర్నూలు జిల్లాలో అంటే మీ సామాజిక వర్గానికి ఎలాంటి పదవులు రాలేవు సార్. దీన్ని ఎలా చూస్తారు మీరు? మేము కూడా అదే అడుగుతున్నాము, అధిష్టానం కూడా ఆలోచిస్తుంది. ఇప్పుడు వచ్చినటువంటి పదవులు అంటే ఇంకా పూర్తి అన్ని పదవులేమీ అయిపోలేదు, ఇంకా దండిగా ఉన్నాయి. భవిష్యత్తులో మా వాళ్ళకు అంటే చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా మా సామాజిక వర్గానికి న్యాయం చేస్తాడన్న నమ్మకం నాకు, నాతో పాటు మా ప్రజలందరికీ కూడా ఉంది. అంటే మీ సామాజిక వర్గానికి న్యాయం చేస్తడం వేరు, కానీ నాగరాజ్ యాదవ్ గారికి న్యాయం చేయడం వేరు. అలా నాగరాజ్ యాదవ్ కూడా న్యాయం చేయబోతున్నది అయితే అధిష్టానం. నేను ఆ సామాజిక వర్గంలో ఉన్నాను కాబట్టి నాకు కూడా జరగవచ్చు. అంటే మీకు వస్తుందని మీరు ఇండైరెక్ట్గా చెప్తున్నట్టు. ఖచ్చితంగా నమ్మకం. ఓకే సార్. అంటే నాగరాజ్ యాదవ్ గారి మైండ్ సెట్ డిఫరెంట్. ఎందుకనంటే గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు నాగరాజ్ యాదవ్ గారు. ఆ తర్వాత 2019లో వైసీపీ ప్రభుత్వం వచ్చింది, అప్పుడు మీరు వైసీపీలో ఉన్నారు. కానీ రాష్ట్రం మొత్తం ఒక వేడి ఉండింది. అంటే వైసీపీలో ఉన్న, టీడీపీలో ఉన్న వ్యక్తులందరూ వైసీపీలోకి వచ్చి జాయిన్ అయ్యారు. కానీ మీరు దానికి ఇండైరెక్ట్గా వైసీపీ నుండి టీడీపీలోకి చేరారు సార్. అసలు ఎందుకు చేరాల్సి వచ్చింది? అసలు ఎందుకు ఆ థాట్ వచ్చింది మీకు గతంలో? ఆ పరిస్థితి ఆ రోజు ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఒక ఎమ్మెల్యే, అతని గురించి అందరికీ తెలిసినటువంటి విషయమే. నా మెంటాలిటీ ఆయన మెంటాలిటీ పూర్తి డిఫరెన్స్ ఉంది. అతను పూర్తి కరప్టెడ్. ఎవరు సార్ ఎమ్మెల్యే? హఫీజ్ ఖాన్ అనేటువంటి ఎమ్మెల్యే. ఓకే. అతన్ని గెలిపించడానికి, అతనికి టికెట్ రావడానికి కూడా నేను చాలా కృషి చేసినాను. అది అందరికీ తెలిసినటువంటి విషయం, ఆయనకు కూడా తెలుసు. ఆయన చేస్తున్నటువంటి విధానాలు నచ్చక, అంటే పదవులు అమ్ముకోవడం కానీ ఇంకోటి కానీ ఏమైనా కానీ పూర్తిగా కరప్టెడ్ విధానంలో ఆయన నడుస్తున్నప్పుడు నేను అది కాదు, మంచి పద్ధతి కాదని చెప్పాను. ఆయన వినలేదు. వినకపోతే కొంచెం ఘర్షణ జరిగింది, నన్ను సస్పెండ్ కూడా చేయడం జరిగింది. సస్పెండ్ చేసిన తర్వాత రాజకీయ నాయకులు ఏమి ఇంట్లో కూర్చోరు కదా, అప్పుడే ఇంకొక పార్టీలోకి నేను రావాలన్నటువంటి సందర్భంలో టీజీ భరత్ గారు కానీ, టీజీ వెంకటేష్ గారు కానీ, మీలాంటి వాళ్ళు ఖచ్చితంగా మాతో ఉండండి, మేము పార్టీలో మీకు మంచి అవకాశాలు కల్పిస్తామని చెప్పడం. నేను పార్టీలో చేరిన వెంటనే అంటే 2002లో అనుకుంటా, ప్రభుత్వం ఇంకా 22 ప్రభుత్వం ఇంకా 2 సంవత్సరాలు ఉంది. అటువంటి సందర్భంలో ఒక వ్యాపారస్తుడిగా నేను వైసీపీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి రావడం జరిగింది. వచ్చిన వెంటనే నాకు భరత్ గారు కూడా గుర్తించి నా సమర్థత కావచ్చు, నా నిజాయితీకి కావచ్చు నగరాధ్యక్షుడిగా ఆ రోజే ప్రకటించడం జరిగింది. మరి దాని తర్వాత ఇప్పుడు అంటే 2 సంవత్సరాల తర్వాత జిల్లా అధ్యక్షుడు కూడా నన్ను ప్రపోజల్ చేసింది ఆయన్నే, నాకు బలపరిచింది ఆయన్నే. కొన్ని కారణాల వల్ల చెప్తే కదా, సమీకరణల వల్ల నాకు జనరల్ సెక్రటరీ అనేది కూడా అంత చిన్న పోస్ట్ ఏం కాదు సార్. మీరు అన్నారు అంటే ఏంటి, గతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే పోస్టులను అమ్ముకున్నారు, పదవులను అమ్ముకున్నారు అని చెప్పి మీరు కూడా అంటున్నారు. మీరు ఒక వ్యాపారవేత్త అని చెప్పి మీరు ఎందుకు కొనుగోలు చేయలేకపోయారంటారు? అట్లా అంటారా? కొనుగోలు చేయడం అంటే అమ్ముకునేది ఆయన పార్టీలో లేనటువంటి వాళ్ళకు, అంతకుముందు ఉన్నటువంటి పార్టీలో ఉన్నటువంటి వాళ్ళకు, పని చేయని వాళ్ళకు. నేను ఆ ఎమ్మెల్యే రాజకీయాల్లో లేకముందే రాజకీయాల్లో ఉన్నా, పార్టీలో ఉన్నా. నేను కూడా కొనుక్కుంటే దానికి మరి ఏ విధంగా అంటే మీరు ఆశించిన పదవి దక్కలేదనే ఉద్దేశంతోనే పార్టీ మారారు? కాదు. పార్టీలో పనిచేసిన వాళ్ళకు న్యాయం చేయకుండా బయట నుంచి వచ్చినటువంటి వాళ్ళకు, డబ్బున్న వాళ్ళకు న్యాయం చేస్తున్నామని చెప్పే విషయంలో ఘర్షణ జరిగింది. నాకు రాకపోయినా పార్టీలో ఇంకెవరైనా సీనియర్లు నాకంటే పనిచేసే వాళ్ళకి ఇస్తే మేము డిఫర్ కాము. మేము చెప్పింది అర్థమైంది కదా. ఇతరులకు, పార్టీలో పనిచేసే వాళ్ళకి కాకుండా డబ్బు ఉండే వాళ్ళకు, అప్పుడప్పుడే వచ్చినటువంటి వాళ్ళకు నా వార్డులోనే కార్పొరేట్ టికెట్ ఇవ్వడం జరిగింది. ఆ రోజు వరకు టీడీపీలో ఉన్నాడు ఒకరు, ఆ రోజే కండువా కూడా వేసుకోకుండా బీఫార్మ్ ఇచ్చారు, కార్పొరేటర్ బీఫార్మ్. మీ వార్డులో కార్పొరేటర్ పదవి అంటే అప్పుడే జాయిన్ అయిన వ్యక్తికి టికెట్ ఇచ్చారు ఆ రోజే. అంటే నన్ను బయటకు పంపించాలన్న ఉద్దేశంతో ఆ రోజే చేర్చుకొని ఆ రోజే టికెట్ ఇచ్చినారు. మరి అది అంటే మిమ్మల్ని బయటికి పంపించాలి అనే ఉద్దేశం ఆయనకి ఎందుకు వచ్చింది, ఆయనకి ఎందుకు ఉంది అంటారు? అదే కదా చెప్తున్నా కదా, పార్టీకి పనిచేసినటువంటి వాళ్ళకు పదవులు ఇవ్వాలి. పార్టీ బలంగా ఉండాలి అంటే కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఉండాలి అని. ఆయన బలంగా ఉండాలంటే బయట డబ్బులు ఉన్నటువంటి వాళ్ళకి ఇవ్వాలనే ఉద్దేశంతో ఆయన ఇచ్చుకున్నారు. అంటే ఆ వ్యక్తి నుండి మీరు విభేదించి కేవలం ఆ వ్యక్తే ఎమ్మెల్యేగా ఉన్నటువంటి, ఆ రోజున్న ఎమ్మెల్యేగా హఫీజ్ ఖాన్ వల్లనే నేను బయటికి రావడం జరిగింది. దాని తర్వాత ఏం జరిగిందో తెలుసు. మాలాంటి వాళ్ళు బయటకు రావడం వల్ల ఎంత పతనంగా ఎలక్షన్స్లో ఎంత పతనమైందో పార్టీ కూడా తెలుసు. ఓకే సార్. అంటే మీ రాజకీయ నేపథ్యం చెప్పండి సార్. అంటే ఏ నేపథ్యం నుండి వచ్చారు, ఎప్పటి నుండి మీరు రాజకీయంగా యాక్టివ్లో ఉన్నారు సార్? మేము 95లోనే రాజకీయాల్లోకి రావడం జరిగింది. అంటే రావడం ఆ రోజు అప్పుడప్పుడే కార్పొరేషన్, కొత్తగా కర్నూలు కార్పొరేషన్ ఏర్పాటు జరిగింది కాబట్టి మాకు రాజకీయాలు అంతకుముందు ఏం టచ్ లేవు. కాబట్టి ఇండిపెండెంట్గా మా మహిళా రిజర్వేషన్ అయితే మా యొక్క 25వ డివిజన్ మా అమ్మను పెట్టడం జరిగింది.
ఆ రోజు కొన్ని కారణాల వల్ల ఒక 30-35 ఓట్లతోనే మేము ఓడిపోవడం జరిగింది. 95లోనే 95లోనే కార్పొరేటర్గా. 2000 సంవత్సరంలో కూడా నేను పోటీ చేసినాను మళ్ళీ జనరల్ అయినప్పుడు. నేను అప్పుడు 1000 ఓట్ల మెజారిటీతో ఇండిపెండెంట్ గెలిచాను. మళ్ళీ ఆ మూమెంట్లో ఇండిపెండెంట్ గెలిచారు. మళ్ళీ రెండోసారి కూడా ఇండిపెండెంట్. దాని తర్వాతనే నేను కాంగ్రెస్ వాళ్ళతో ప్రయాణం చేసి అంటే 2004 ఆ మూమెంట్ నుంచి కాంగ్రెస్లో ఉన్నారు. 2000 సంవత్సరం నుంచి నేను గెలిచిన తర్వాత కార్పొరేటర్గా కాంగ్రెస్ వాళ్ళు నన్ను ఆహ్వానించడం జరిగింది. అప్పటి నుంచి కాంగ్రెస్లో ఉన్నాను 22 వరకు కూడా. 95 నుండి యాక్టివ్ పొలిటీషియన్. ఆ మూమెంట్లోనే కార్పొరేటర్గా మీరు గెలిచారంటే రాజకీయంగా ఈ పార్టీకి ఏదో ఒక స్థాయిలో ఉండాలి. కానీ ఈ స్థాయిలో ఉండడానికి కారణం నాగరాజ్ యాదవ్ గారి మెంటాలిటీ, మనస్తత్వం, స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండడమే రాజకీయంగా నేడు ఈ స్థాయిలో ఉన్నారనుకోవచ్చా? అది ఒక కారణం కావచ్చు. తర్వాత నేను ఎన్నుకున్నటువంటి అంటే ఆ రోజు నాయకుల దగ్గర నేను సన్నిహితంగా ఉండేటువంటి ఆ గ్రూపు యొక్క విధానాలు బాగలేక కావచ్చు, కొంత నష్టమైతే జరిగింది. ఓకే సార్, ఇప్పుడు ప్రస్తుతం మీరు టీజీ ఫ్యామిలీతో అనుసంధానంగా ఉన్నారు, టీజీ ఫ్యామిలీతో కలిసి తిరుగుతున్నారు. అసలు ఎలా ఉంటుంది మీకు, టీజీ ఫ్యామిలీకి, టీజీ భరత్ గారికి అయితేనేమి, వెంకటేష్ గారికి అయితేనేమి, ఎలా ఉంటుంది మీ ర్యాప్? తెలుగుదేశం పార్టీ తరపు నుంచి టీజీ కుటుంబంతో నేను ప్రయాణం చేయడం అనేది జరగటమే ఒక వరం. ఎందుకంటే 20 సంవత్సరాలు అంతకుముందు నేను చూశాను కదా, వేరే గ్రూప్లో పనిచేయడం కానీ వేరే పార్టీలో పనిచేయడం. ఇట్లాంటి వాళ్ళైతేనే మాలాంటి పనిచేసేటువంటి నాయకులకు సరైనటువంటి అవకాశం ఇస్తారు. వారు ఎప్పుడు కూడా ఆలోచిస్తుంటాడు టీజీ భరత్ గారు. టీజీ వెంకటేష్ గారు గతంలో కూడా, కానీ ఆయనతో నేను కలిసి పనిచేయలేదు ఆయన రాజకీయాల్లో ఉన్నప్పుడు. టీజీ భరత్ గారు నేనే కాదు దాదాపుగా ఈ నియోజకవర్గంలో బూత్ ఇన్ఛార్జీలుగా ఒక 1000 మందిని నియమించడం జరిగింది ఎలక్షన్స్ ముందు. ఈ 1000 మందిలో కూడా ఎవరు పనిచేస్తారో వాళ్ళకి అన్ని అవకాశాలు ఇస్తున్నాడు, వాళ్ళకి పదవులు కూడా ఇస్తున్నాడు. ఆ గుర్తించే విధానం అనేది నాకు తెలిసి ఈ రాష్ట్రంలో కానీ జిల్లాలో కానీ టీజీ భరత్ నాయకత్వానికి విలువిస్తాడు, గుర్తిస్తాడు, అవకాశాలు ఇస్తాడు. ఓకే, అంటే ఈ మూమెంట్లో సార్ టీజీ భరత్ గారు ఒకనొక సందర్భంలో మొన్ననే అనుకోండి సార్ వార్నింగ్ ఇచ్చారు. అంటే నా నియోజకవర్గంలో రాజకీయంగా వేలు పెడుతున్నారు, నేను రాజకీయం చేస్తే తట్టుకోలేరని చెప్పేసి ఒక వార్నింగ్ ఇచ్చారు. అంటే మంత్రి స్థాయి అంటే ఈ వార్నింగ్ ఎవరికి అంటారు, దీని అంతటి కారణం ఏంటంటారు సార్? వార్నింగ్ అంటే ఎవరికైనా ఉద్దేశం కాదు. మీరు ఈ పార్టీకి చూసింటారు, జిల్లాలో ఒకరో ఇద్దరు ఏదో గెలకడం అనేది చేస్తుంటారు కదా రాజకీయంగా, ఇది సహజం. అలాంటివి చేయొద్దండి. నేను ఆ విధంగా ఎప్పుడు అనుకోలేదు, చెయ్యను కూడా. నేను చేస్తే మీరంతా చాలా ఇబ్బంది పడతారు, దానివల్ల పార్టీలో కూడా సమస్యలు వస్తాయి. ఇవన్నీ మానుకోండి, మనమందరం కలిసి పార్టీకి పనిచేద్దాం. చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి ఒక 10-15 సంవత్సరాలు ఇంకా కంటిన్యూగా ఉంటే ఏవైతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇబ్బందులు, అంటే డివైడ్ అయిన తర్వాత అనేక సమస్యలు ఉన్నాయి. మీలాంటి వాళ్ళు ఈ విధంగా చేయడం వల్ల ప్రభుత్వం రేపు కంటిన్యూ కాకపోతే చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించినటువంటి అనేక కార్యక్రమాలు, అంటే ఈ రాష్ట్ర ప్రజల రాతలు మార్చే కార్యక్రమాలు చేస్తున్నాడు ఆయన. ఆర్థికంగా కానీ, ఆరోగ్యానికి కానీ, చదువు విషయంగా కానీ, వ్యవసాయానికి కానీ, అవన్నీ కూడా కుంటుపడతాయి. అందరం నష్టపోతామని చెప్పేసి కొంతమంది అంటే అవగాహన లేనటువంటి లీడర్లకు ఆయన ఇంటి ఇవ్వడం జరిగింది, అంతే తప్ప ఎవరినో ఉద్దేశించి కాదు. అంటే మంత్రి సార్, ఆయన ఒక మంత్రి స్థాయి ఉండే నియోజకవర్గంలోకి ఇతర నాయకులు ఏలు పెడుతున్నారంటే దీన్ని ఏ విధంగా ఆషామాషి విషయం అంటారా? అదే చెప్తున్నా కదా, అది చేయడం తప్పు, మీకు తెలియడం లేదు, దానివల్ల నష్టపోతారు, ఈ విధానాలు మానుకోండి అని చెప్పడం జరిగింది అంతే. ఓకే, అంటే కర్నూలు అభివృద్ధి విషయానికి వస్తే సార్, అభివృద్ధి జరుగుతుందంటారా కర్నూలులో? 100% జరుగుతుంది. జరుగుతుంది. గతంలో కంటే కూడా అన్ని అంటే ఒకటే రోజు రిజల్ట్ కనపడదు కదా మనకు. దాదాపుగా ఇంకొక 1 year తర్వాత విచిత్రమైన అభివృద్ధి, అంటే మౌలిక సదుపాయాలు కావచ్చు, ఉద్యోగ కల్పన కావచ్చు. జనరల్ హాస్పిటల్ తీసుకుంటే మనము చాలా ఎక్విప్మెంట్స్ చాలా ఈ మధ్య పెట్టడం జరిగింది. క్యాన్సర్ హాస్పిటల్ కోసం ప్రయత్నం చేసినాడు, పూర్తయింది. దాంట్లో కూడా కొన్ని కాస్ట్లీ ఇవి ఉంటాయి, అవన్నీ కూడా తెప్పించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఎప్పుడొచ్చినా కూడా ఫస్ట్ జనరల్ హాస్పిటల్ విజిట్ చేస్తాడు, మున్సిపాలిటీ విజిట్ చేస్తాడు, వాళ్ళని పిలుచుకోవడం, మాట్లాడడం అనేది. అంటే ఈ రెండు వల్లనే మౌలిక సదుపాయాలు, ఆరోగ్యం, తర్వాత స్కూల్స్, విద్యా వసతుల గురించి వీటి మీద ఎక్కువ దృష్టి పెట్టాడు. కాబట్టి ఒక సంవత్సరంలో ఫలితాలు విచిత్రంగా ఉంటాయి. అంటే గతంలో చేసినటువంటి నాయకులకు మా నాయకుడు మంత్రి భరత్ గారికి తేడా కనిపించాలంటే ఇప్పుడు 1.5 year అయింది. ఇంకొక 1.5 yearలో ఖచ్చితంగా ప్రజలు చూస్తారు. ఇంకా దాని తర్వాత కూడా 2 ఏళ్ళు ఉంటుంది. ఆయన 6 గ్యారెంటీలు ప్రభుత్వం అంటే ప్రకటిస్తే మా పార్టీ సొంతంగా మేనిఫెస్టోలో 6 గ్యారెంటీలు ఇచ్చాడు ఎన్నికల ముందు. ఆ 6 గ్యారెంటీలు ఏమంటే, ఒకటి విద్య, రెండవది వైద్యం, మూడవది ఈ స్మార్ట్ సిటీ, నాలుగవది ఈ యొక్క నగరాన్ని పూర్తి స్థాయిలో మార్చి శానిటేషన్ కానీ ఇంకొకటి కానీ ఇవన్నీ దాంట్లో దాని మీద దృష్టి పెట్టాడు.
తర్వాత లాస్ట్ ఎన్నికల ముందు దోమలు అనేటివి విచిత్రంగా ఉండేటివి కర్నూలు టౌన్. కర్నూలు నగరంలో. అంటే మేము అప్పుడు ప్రచారం చేస్తున్నాం ఎలక్షన్స్ ముందు, మార్చి ఏప్రిల్ ఎక్కువ ఉంటాయి. అసలు 6 తర్వాత వీధుల్లోకి పోతే పీకు తినేటివి ఆ దోమలు. ఈరోజు ఈ సంవత్సరంలో కానీ లాస్ట్ ఇయర్లో కానీ కనపడలేదు. ఎందుకు కనపడలేదంటే మా ఫ్యాక్టరీలో ఉన్నటువంటి హైపో ద్రవణం అనేది ఉంటుంది. అంటే లక్షల రూపాయలు విలువ చేసేది కార్పొరేషన్కి ఫ్రీగా ఇచ్చి అవన్నీ మొత్తం కర్నూలు సిటీ అంతా కూడా ఆయన చల్లించడం వల్ల ఒక్క దోమ కూడా లేదు. అంటే ఇట్లాంటి నిర్ణయాలు చాలా తీసుకుంటాడు ఆయన. ఎప్పుడూ ఆలోచిస్తుంటాడు నగరాభివృద్ధి, జిల్లా అభివృద్ధి, రాష్ట్ర అభివృద్ధి. కర్నూలులో పైలట్ ప్రాజెక్ట్ వేళ్ల మీద లెక్క పెట్టే పనులు ఇవి ఉన్నాయి అని చెప్తే ఏం చెప్తారు? ఓల్డ్ సిటీలో రోడ్లు ఎంత ఇరుక్కున్నాయో తెలుసు కదా మీకు. చిల్డ్రన్స్ పార్క్ నుంచి ఉస్మానియా కాలేజ్ లాస్ట్ 1 టౌన్ ఏరియా వరకు కూడా 50 ఫీట్ రోడ్డుగా ఆల్రెడీ స్టార్ట్ అయింది వర్క్ అది. తర్వాత మెడికల్ కాలేజ్ దగ్గర చాలా రోజుల నుంచి కొన్ని షాప్స్ ఉండేటివి, ఒక వర్గానికి సంబంధించినటువంటివి. దాన్ని సామరస్యంగా అంటే కొన్ని సమస్యలు రాకుండా కూడా పరిష్కరించడం కూడా జరిగింది. అట్లాగే ఈ హంద్రి మొత్తం కర్నూలు చుట్టూ దాదాపుగా హంద్రి అనేది చాలా దీంతో చెట్లు పొట్టాలు దీంతో కూలుకొని ఉంటాయి. అవన్నీ కూడా మొన్ననే రీసెంట్గా టెండర్ వెళ్ళడం జరిగింది. జనరల్ హాస్పిటల్లో విచిత్రమైనటువంటి అభివృద్ధి జరిగింది. కావాలంటే మేము అవన్నీ కూడా మీకు తర్వాత ఇస్తాము. అనేక దానిల మీద దృష్టి పెట్టాడు. ఫలితాలు రావడానికి ఇంకా 1 year పడుతుంది. మీరు అన్నారు అభివృద్ధి పనులకు సంబంధించి చెప్పారు. ఇదే స్థాయిలో అవినీతి ఆరోపణలు కూడా వస్తున్నాయి. ప్రస్తుతం చూస్తున్నాం వార్తల్లో అయితే, వార్తాపత్రికల్లో కూడా. వీటిని ఎలా చూస్తారు సార్? ఎవరు భరత్ గారి మీద అవినీతి ఆరోపణలు? అది పూర్తి ఎటుంటుందంటే ఇంకా విచిత్రంగా ఉంటుంది. ఓకే. అవినీతి చేసే వాళ్ళైతే మీరు బాగా గమనించుంటారు. మొన్న ఒక 2-3 సంస్థలు ఉన్నాయి. అంటే ముస్లిం వాళ్ళకి సంబంధించినటువంటి ఒక ఆర్గనైజేషన్ కానీ, ఉర్దూ యూనివర్సిటీకి, తర్వాత బీసీ కమ్యూనిటీకి, కాపు కమ్యూనిటీకి ఒకదానికి 2 కోట్ల రూపాయలు సొంతంగా విరాళం ఇవ్వడం జరిగింది. ఏది బీసీ కమ్యూనిటీకి. కాపు కమ్యూనిటీకి 1.5 కోటి విరాళం ఇచ్చినాడు. 2 కోట్ల రూపాయలు ఉర్దూ యూనివర్సిటీకి ఇచ్చాడు. అంటే అవినీతి చేసేవాళ్ళు ఒక సంస్థలకు కోట్ల రూపాయలు ఇవ్వడం అనేది మీరు ఎక్కడన్నా రాష్ట్రంలో చూసినారా? అవినీతి చేసేవాడు తీసుకొని ఇంట్లో పెట్టుకుంటాడు. ఈ అవినీతి చేయాల్సిన అవసరం లేదు ఆ కుటుంబానికి ఉండేదే దానకర్ణుడు అని వాళ్ళ ఫాదర్కి కానీ ఈయనకు కానీ. దాన్ని అది పూర్తి హాస్యాస్పదం. అది అంటే ఓర్చలేనటువంటి వాళ్ళు చెప్పే మాటలు అవి తప్ప అవినీతి అనేది వాళ్ళ రక్తంలో కూడా లేదు. ఓకే సార్, నాగరాజ్ యాదవ్ గారి రాజకీయ లక్ష్యం ఏంటి? ప్రతి ఒక్కరికి రాజకీయ లక్ష్యాలు ఉంటాయి. లక్ష్యాల కోసం నిత్యం పని చేస్తూ ఉంటారు. అలాగా మీ రాజకీయ లక్ష్యం ఏంటంటే ఏం చెప్తారు సార్? రాజకీయ లక్ష్యం ఎవరైనా కానీ రాజకీయాల్లో ఎదగాలనుకుంటారు, మంచి పొజిషన్కి రావాలంటారు. నేను అనుకుంటున్నాను మా భరత్ గారి సహకారంతో, అట్నే లోకేష్ గారు, చంద్రబాబు గారి సహకారంతో మంచి పొజిషన్స్కి త్వరలోనే వస్తానని చెప్పేసి నాకు నమ్మకం. ధీమా అయితే ఉందంట. ఖచ్చితంగా ఉంది. ఓకే. పని చేస్తే అంటే కష్టపడే వాళ్ళకు ఖచ్చితంగా పార్టీలు కానీ నాయకులు కానీ అవకాశం ఇస్తారు. తర్వాత మాలాంటి వాళ్ళు అంటే రాజకీయ బ్యాక్గ్రౌండ్ లేనటువంటి వాళ్ళకు గాడ్ ఫాదర్ కావాలి. చెప్పాను కదా ఇంతకుముందు నేను. అదృష్టవశాత్తు టీజీ భరత్ అనే ఒక గాడ్ ఫాదర్ మాకు రావడం వల్ల ఖచ్చితంగా నేను ఏమైతే చేయాలనుకున్నానో ఆ స్థాయికి ఖచ్చితంగా ఎదుగుతానని వాళ్ళ సహకారం ఉంటుందని చెప్పేసి నేను నమ్ముతాను. ఓకే సార్, మీ జిల్లా కార్యదర్శిగా మీరున్నారు, జిల్లా అధ్యక్షుడిగా గుడిసె కృష్ణమ్మ గారు ఉన్నారు. అంటే 2 సామాజిక వర్గాలు, బీసీ సామాజిక వర్గాలు, బలమైన సామాజిక వర్గాలు జిల్లాలో. అయితే స్థానిక సంస్థల ఎన్నికలు మరో కొన్ని నెలల దగ్గరలో ఉన్నాయి సార్. అంటే ఏ కార్యాచరణతో జిల్లాలో ముందుకెళ్ళబోతున్నారు? ఏముంటుంది, ఈ సంవత్సరంన్నరలో 18 నెలలు అయింది పార్టీ అధికారంలోకి వచ్చి. పార్టీ చేసినటువంటి మంచి పనులు ఉన్నాయి కదా, కార్యక్రమాలు, అవి చెప్పుకుంటూ మేము ప్రజల్లోకి వెళ్తాము. చంద్రబాబు నాయుడు గారు ఏవైతే చెప్పాడో ఎన్నికల ముందు మేనిఫెస్టో చెప్పని కూడా అనేక కార్యక్రమాలు చేసినాడు. ఇవన్నీ ప్రజలకు తెలియజేసినప్పుడు ఖచ్చితంగా ప్రజలు ఆమోదిస్తారు. అంటే ఈ సంక్షేమ పథకాలను అభివృద్ధిని, ప్రభుత్వ అభివృద్ధినే తీసుకెళ్తామంటారు ముందు. అంతే కదా. బలమైన సామాజిక వర్గంగా మేముంటాము. బలంగా పనిచేసినటువంటి మా పార్టీ చంద్రబాబు నాయుడు గారి యొక్క విధానాలు ఉన్నాయి కదా, ఇవన్నీ ప్రజలకు తీసుకెళ్తాం. అంటే సామాజిక వర్గంగా మీరు గుర్రాలు అయితే, ప్రభుత్వానికి సంబంధించి సారథులు ప్రభుత్వం ఉంటుంది, ఈ 2 ముందుకు వెళ్తామని చెప్పంటారు. ఓకే. అంటే ఇప్పటికీ ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేయడంలో అయితేనేమి, అన్ని హామీలు నెరవేర్చడంలో విఫలమైందని చెప్పేసి నేటికి కూటమి ప్రతిపక్ష నాయకులు ఆరోపిస్తున్నారు. ఈ ఆరోపణలు మీ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏ విధంగా ఇంపాక్ట్ చూపుతున్నాయి? వాళ్ళు చెప్పిన దాంట్లో నిజం లేదు. అందుకనే ఆ పార్టీ అనేది అబద్ధాల్లో పుట్టింది, అభద్రతా భావంతో మాట్లాడుతున్నారు తప్ప ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చలేదు అని అనడం వాళ్ళేదో ప్రతిపక్షాలు అంటుంది తప్ప ప్రజల్లో అయితే లేదు. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు చెప్పేవే కాదు, చెప్పనివి కూడా చేసి చూపిస్తున్నాడు. అవన్నీ కూడా మేము ప్రజలకు తెలియజేస్తాం. వాళ్ళకు కూడా తెలుసు, వైసీపీ వాళ్ళకు కూడా తెలుసు. వాళ్ళకి పైనుంచి ఒక స్క్రిప్ట్ వస్తుంది, దాన్ని చదువుతారు అంతే. అది ఎవడో రాసిస్తాడు లోపల, వీళ్ళు చదువుతారు. ప్రజలు నమ్మాలి, అంటే చేస్తున్నారా లేదా అనేది ప్రజలకు తెలుసు. ప్రాంతాల వారీగా అనేక సమస్యల్ని పరిష్కరించేటువంటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం తప్ప ఎవరికి కాదు.
ఇది ఈరోజు కాదు, గతంలో కూడా ఉంది. మనం హైదరాబాద్కు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు హైదరాబాద్ని చూసినాం. ఈరోజు మనకు రాష్ట్రమే లేనటువంటి ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు చూడండి, లాస్ట్ 5 years కింద కంటిన్యూ అయితే ఈ పాటికి అయిపోయేది. మన వాళ్ళంతా ఇక్కడే ఉద్యోగాలు చేసేవాళ్ళు, ఇక్కడే వాళ్ళు. ఒక సాఫ్ట్వేర్ ఇంజనీరు ఈ రాష్ట్రంలో చదువుకొని ఈ రాష్ట్రంలో ఎదిగి ఇతర రాష్ట్రాల్లో ఉద్యోగాలు చేస్తున్నప్పుడు అతను కట్టే ప్రతి ఒక్క ట్యాక్స్ వాళ్ళకి పోతుంది ఆదాయం. అది ఎంత నష్టం తెలుసా? దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు. ఆ రోజు ఆలోచించి చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ డెవలప్ అయితే మన వాళ్ళు ఇక్కడే ఉంటారు, కుటుంబంతో వాళ్ళు కలిసి ఉంటారు, రాష్ట్రానికి ఆదాయం వస్తుంది, రాష్ట్రానికి మంచి పేరు కూడా వస్తుంది అని చెప్పి చేస్తే అతను లాస్ట్ సర్వనాశనం చేసినాడు దాన్ని. మీరేం సర్వనాశనం అంటున్నారు. ఇప్పుడు వైసీపీ నాయకులు చెప్తారు రేపు 2029లో మేము అధికారంలోకి వస్తాము, 2 years అంటే 2 New Years మనం గడిపినట్లయితే 3వ New Year మనం అధికారంలో ఉంటామని ఇప్పటికే బహిరంగంగా ధీమంగా ఉన్నారు వైసీపీ నాయకులు. తప్పదు కదా పాపం వాళ్ళకి, లేదంటే వాళ్ళు ఎమ్మడి ఎవరు ఉండరు, వాళ్ళతో పాటు ఎవరు తిరగాలని చెప్పేసి వాళ్ళకి బాగా తెలుసు. నాకు నేనేమనుకుంటానంటే లాస్ట్ టైం వై నాట్ 175 అన్నారు, 11 వచ్చినాయి. ఈసారి వాళ్ళు అధికారంలోకి రావాలని 120 అనుకుంటున్నారు. ఆ విధంగా చూస్తే 1-2 సీట్లు వస్తాయి అంతే అంటారా? అదైతే గ్యారంటీ. అసెంబ్లీ సీట్లు మాత్రం 1 కానీ 2 కానీ రావచ్చు, పార్లమెంట్ అయితే 1 కూడా రావు. ఓకే, ఇప్పుడు మీ కర్నూలు పార్లమెంట్ విషయాన్ని చెప్పండి సార్. ఈ పార్లమెంట్ పరిధిలో స్థానిక సంస్థల ఎన్నికలు ఎంత పర్సెంటేజ్ కూటమి గెలవబోతుంది అంటారు? 90% గెలుస్తుంది. 90% గెలుస్తున్నారు అంటే ఇది మళ్ళీ అతిశక్తి అవుతుంది. ఏం కాదు, అంటే ప్రభుత్వ విధానాలు ఆ విధంగా ఉన్నాయి. చెప్పినవి చెప్పనివి కూడా చేసినటువంటి ప్రభుత్వము చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వమే. కెమెరాలో రికార్డ్ అయితే 90% అని చెప్పేది. ఈ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ మీ దగ్గరకు వస్తాం. ఇదే సంస్థ ఈ స్థానిక సంస్థల ఎన్నికల అనంతరం ఈ కెమెరా రికార్డ్స్ తీసుకొని మీ దగ్గర మళ్ళీ ఇదే ప్రోగ్రామ్ ఇక్కడే చేద్దాం. వెంటనే అది దాన్ని ఏమంటారు, రిజల్ట్ వచ్చిన వెంటనే కూడా పెడదాము. ఖచ్చితంగా నేను చెప్పిందే ఆ రోజు జరుగుతుంది. సార్ చివరిగా చెప్పండి సార్, ఆ జిల్లాలో ఉన్నటువంటి టీడీపీ నాయకులు కార్యకర్తలు అనేది కూటమి నాయకులు కార్యకర్తలను ఉద్దేశించి ప్రజలను ఉద్దేశించి ఏం చెప్తారు సార్ చివరిగా ఒక జిల్లా కార్యదర్శి? మేము మా పార్టీ నాయకులకు చెప్పేది ఏమంటే, మనమందరం అంటే మీరందరూ ధైర్యంగా ఉండండి, ఖచ్చితంగా మనం గెలుస్తున్నాం, రిజల్ట్ చాలా బాగుంటుంది, ప్రభుత్వం చేసినటువంటి నిర్ణయాల్ని మనం ప్రజల్లోకి తీసుకుపోదాం, అద్భుతమైన ఫలితం సాధిస్తాం. మా యొక్క కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ నేను కానీ మా అధ్యక్షురాలు కానీ కృష్ణమ్మ గారు, మా మంత్రి గారు కానీ ఈ జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ కూడా అందరికీ అండగా ఉంటారు. మీకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకునేటువంటి మంచి నాయకత్వం ఈ జిల్లాలో ఉంది. కాబట్టి ప్రజలకు కూడా చెప్తున్నాను, ఎలక్షన్స్ తర్వాత మీరు ఊహించిన దానికంటే కూడా ఎక్కువ రిజల్ట్ చూపిస్తామని చెప్పేసి తెలియజేస్తాం. ఇది నాగరాజ్ యాదవ్ గారు మాట్లాడుతూ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం 90% పైగా గెలుపొందబోతుందని చెప్పేసి చెప్తున్నారు. రాష్ట్ర అభివృద్ధికి జిల్లా అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పేసి చెప్తున్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో ఆ నాయకుల విధానాలు నచ్చకే పార్టీ మారి ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో టీజీ భరత్ ఆధ్వర్యంలో కర్నూలు అభివృద్ధి కోసం సహకరిస్తున్నానని చెప్పేసి చెప్తున్నారు. థ్యాంక్ యూ.